ఈ రోజే సబ్స్క్రైబ్ చేయండి మీ ఫేవరెట్ షోస్ చూడండి. స్వామి, ఈరోజు డిఎన్ఏ రిపోర్ట్స్ వస్తాయి. పల్లవి నా కూతురే అని నా మనసు చెప్తోంది. రిపోర్ట్స్లో కూడా అదే వస్తుందని నమ్ముతున్నాను. నన్ను కనుకరించి ఇప్పటికైనా నా కూతుర్ని నాకు తెలిసేలాగా చెయ్యి స్వామి. నాకు దగ్గర చెయ్యి. ఏమండి, రిపోర్ట్స్ ఇవ్వాలే వస్తాయని చెప్పారు కదా, ఆ V3 ల్యాబొరేటరీ జనార్దన్ గారికి ఫోన్ చేశారా? లేదు గుండమ్మా, వస్తే తనే ఫోన్ చేస్తా అన్నాడు కదా. ఏమండి, ఇప్పుడు మనం చేస్తే నష్టమే ఉందండి, మీరు చేయండి. మమ్మీ, ఈ డిఎన్ఏ రిపోర్ట్ ఏంటి? అది చెప్పు. అదే జనార్దన్, డిఎన్ఏ టెస్ట్ చేయమని హెయిర్ ఇచ్చాం కదా, రిపోర్ట్స్ వచ్చాయా? లేదా, అది రిపోర్ట్స్ రెడీ అయ్యాయంట. ఒక 5 మినిట్స్లో నా దగ్గరకు వస్తాయి. అవి రాగానే ఒక హాఫ్ అన్ అవర్లో నేనే మీ ఇంటికి తీసుకొచ్చి ఇస్తాను. ఓకే, థ్యాంక్ యూ. మేము వెయిట్ చేస్తుంటామే. ఏమంటున్నారు? ఇంకా రాలేదంట గుండు. తన చేతికి రావడానికి ఇంకో 5 మినిట్స్ పడుతుందట. అది రాగానే ఒక హాఫ్ అన్ అవర్లో మన ఇంటికి తీసుకొచ్చి ఆ రిపోర్ట్స్ మనకిస్తానంటున్నాడు. ఏమండి, అయితే మన కూతురు ఎవరో తెలుసుకోవడానికి ఒక్క అరగంట ఉందన్నమాట. ఏమండి, పల్లవికి తెలియకుండా పల్లవి హెయిర్ శాంపిల్స్ తీసుకొని డిఎన్ఏ టెస్ట్కి పంపించి నేను మంచి పని చేశాను కదండి. ఏమండి, ఖచ్చితంగా ఆ రిపోర్ట్స్లో పల్లవియే మన కూతురు అని తెలిసిపోతుంది. గుండు, నువ్వు నమ్మినట్టు పల్లవే మన కూతురైతే అంతకన్నా మనకు కావాల్సింది ఇంకేముంది గుండు? బేబీ పద. మమ్మీ, ఆ పల్లవికి తెలియకుండా పల్లవి హెయిర్ శాంపిల్స్ డిఎన్ఏ టెస్ట్కి పంపించాను అంటుంది. ఏంటి మమ్మీ ఇదంతా? బేబీ, ఆ పల్లవి తన కూతురే అని చెప్పి గుండమ్మకు మొదట్నుంచి అనుమానంగానే ఉంది. ఆ పల్లవిని పెంచుకున్న పేరెంట్స్ దగ్గరికి వెళ్తే వాళ్ళని లాక్ చేసి వాళ్లతో అబద్ధం చెప్పించగలిగాను. కానీ ఇలాంటి స్టెప్ తీసుకుంటుందని నేనస్సలు గెస్ చేయలేదు బేబీ. ఇప్పుడు గాని ఆ రిపోర్ట్స్ వస్తే అందులో గుండమ్మ కూతురు పల్లవి అన్న విషయం ఖచ్చితంగా తెలిసిపోతుంది మమ్మీ. తెలిసిపోయింది అంటే ఎలా మమ్మీ? నాకు కూడా అర్థం కావడం లేదు. సార్, రిపోర్ట్స్ వచ్చాయి సార్. అయితే గుండమ్మ నమ్ముతున్నట్టుగా ఆ అమ్మాయే తన కూతురు అన్నమాట. వెంటనే ఈ విషయం గుండమ్మకి చెప్పాలి. ఇదిగో, ఎవరన్నా వస్తే నేను ఇప్పుడే వస్తానని చెప్పు. అలాగే సార్.
పద. ఏమండి జనార్దన్ రిపోర్ట్స్ వచ్చేసాయా? అది మీ నమ్మకమే నిజమైంది. మీరు ఎవరివైతే శాంపుల్స్ ఇచ్చారో ఆ అమ్మాయి మీ కూతురే. ఏమండి పల్లవియేనండి. అవును గుండు. పల్లవి పల్లవి పల్లవి